టారిఫ్స్ ఒకటి హ్యూజ్ గా ఇంపాక్ట్ చూపించే పరిస్థితి భారతదేశంతో పాటు చైనా వంటి దేశాలు అన్ని దేశాలకు కూడా ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ హ్యూజ్లీ ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆల్రెడీ తను అనౌన్స్ చేస్తున్నట్టు ఇన్ఫాక్ట్ కెనడా, మెక్సికో వంటి వాళ్ళ పూర్వం నాఫ్టాలో సభ్య దేశాలుగా ఉన్నటువంటి కెనడా అండ్ మెక్సికో పైన కూడా 25% టారిఫ్ విధిస్తాము. అలాగే చైనా వంటి దేశాలపై 60%, అలాగే భారత్ వంటి ఇతర దేశాలపై 10% టారిఫ్ ఆల్రెడీ విధిస్తాము అని తన క్యాంపెయినింగ్ లో గానీ అలాగే ఇతర చాలా సందర్భాల్లో ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ టారిఫ్ ఇంపాక్ట్ హ్యూజ్ గా భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ పై ఈ టారిఫ్ ఇంపాక్ట్ హ్యూజ్ గా కనిపిస్తుంది. అలాగే ఈ టారిఫ్ ఇంపాక్ట్ వల్ల మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఈ టెక్స్టైల్స్ గానీ, ఫార్మస్యూటికల్స్ గానీ, అలాగే ఇతర మినరల్స్ కానీ ఇలాంటి వాటిపై హ్యూజ్ గా ఇంపాక్ట్ పడే పరిస్థితి కనిపిస్తుంది. అదే ఒకవేళ ఈ యాంటీ చైనా పాలసీతో ట్రంప్ ముందుకు వెళ్లే పరిస్థితిలో, అంటే కంప్లీట్ గా తన డెసిషన్స్ ఇమీడియట్ గా మార్పు కూడా చేస్తుంటారు ట్రంప్. ఒకవేళ యాంటీ చైనా పాలసీతోనే ముందుకు వెళ్లే పరిస్థితిలో ఒకవేళ చైనాపై తను చెప్పినట్లుగా నియర్లీ 60% ఆర్సో టారిఫ్ పెడితే, సో ఇది భారతదేశానికి కలిసి వచ్చే పరిస్థితి అని మనం గమనించాలి. ముఖ్యంగా చైనా నుంచి వెళ్లే ఎక్స్పోర్ట్స్ అని కూడా ఇంకా నుంచి భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే పరిస్థితి లభిస్తుంది. అలాగే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఈవీస్. ఇవి కూడా తన ప్రెసిడెన్షియల్ స్వేరింగ్ సెరమనీలో తను ప్రకటించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అలాగే ఈవీస్ లో మన ఫర్మ్స్ అన్నిటికీ, మన ఇండియన్ ఫర్మ్స్ కి ఒక అవకాశం లభిస్తాయి ఒకవేళ తన యాంటీ చైనా పాలసీతో కనుక ముందుకు వెళ్లే పరిస్థితి కనుక ఉన్నట్లయితే. అలాగే వీటితో పాటు ముఖ్యంగా భారతదేశంతో ఒక బయలాటరల్ ట్రీటీ అగ్రిమెంట్ కనుక చేసుకున్నట్లయితే, తను ఇంతకుముందే ప్రకటించారు తన ఫ్రెండ్లీ నేషన్స్ తో తన బయలాటరల్ అగ్రిమెంట్స్ తో ముందుకు వెళ్తాము అన్న పరిస్థితి. ఆల్రెడీ క్వాడ్ మినిస్టీరియల్ మీటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ ఇయర్ ఎండ్ లో క్వాడ్ హై లెవెల్ మీటింగ్ కూడా జరిగే పరిస్థితి. కాబట్టి అలాగే మనకు వినిపిస్తున్న వార్తలన్నీ ఒకసారి అనాలిసిస్ చేస్తే ట్రంప్ భారతదేశం కూడా పర్యటిస్తారు అని కూడా ఒక ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. కాబట్టి ఒక బయలాటరల్ ట్రీటీ గనక మనకి యుఎస్ఏ తో కూడా కుదిరినట్టయితే, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో, అలాగే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మన భారతదేశానికి అవకాశాలు మెండుగా ఉంటాయని మనం ఇక్కడ ఒక ఆలోచన చేయొచ్చు.